హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో మేమైతే ఏరువాక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ పండుగ ఎక్కడ చేసుకున్నామంటే మా పిన్ని వాళ్ళ ఊరైనటువంటి కర్నూలులో చేసుకున్నాం, రాయలసీమలో చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి నేను మా పిన్ని కూతురు పావని స్నానాలు చేసి బోనం ప్రిపేర్ చేయడానికి కూర్చున్నాం. మార్నింగ్ 7కి కూర్చుంటే 9 అయిపోయింది బోనం కంప్లీట్ చేయడానికి. తర్వాత త్వరగా రెడీ అయ్యాం. ఇక్కడ బోనం చూడండి, ఐస్ నోస్ పిన్ ఎంత క్యూట్గా వచ్చిందో. నాకైతే స్వయంగా అమ్మవారిని చూస్తున్నట్టు అనిపించింది. అలా బోనం ప్రిపేర్ చేస్తుంటే ఎంత మంచి వైబ్ అనిపిస్తుందో. ఇక్కడ బోనం లోపల అన్నం ఒకటే పెడతారనమాట. పైన వేపాకు పెట్టి ఆ కుండకి కొంచెం ఫ్లవర్స్ కట్టి అలా డెకరేట్ చేస్తారు. మీ దగ్గర బోనం అంటే ఎలా ప్రిపేర్ చేస్తారో, అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు పెడతారో కామెంట్, బోనం ఎలా ప్రిపేర్ చేసామో కామెంట్ చేయండి. ఇంకా నేను మా పావని, పిన్ని, అమ్మ, పెద్దమ్మ అందరం కలిసి ఇంకా బోనం ప్రిపేర్ చేశాక బోనం ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ మా పావనికి అయితే బోనం తలపైన పెట్టాము. మధ్యాహ్నం 12 o'clock అవుతుంది అనుకుంటా టైము. ఫుల్ ఎండ కొడుతుంది. ముందే రాయలసీమ ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. మేమైతే ఫుల్ పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యాం. వీళ్ళైతే పాపం కాళ్ళు ఎండలకు కాలుతున్నాయి బయట బండల పైన. అలాగే దైవభక్తి అంటారు కదా, అది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మా చిన్ని క్యూట్ బంగారాలు కనిపిస్తున్నాయి, మహా అండ్ విహా. వాళ్ళు ఎలా రెడీ అయ్యారో కామెంట్ చేయండి. ఈ ఇయర్ మా చిట్టి పొట్టి ఫ్యామిలీ చేసుకున్న ఏరువాక పౌర్ణమి మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ బోనాల సెలబ్రేషన్స్ని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. టెంపుల్ దర్శనం, అమ్మవారి బ్లెస్సింగ్స్తో చాలా ఆ డే మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోయింది. మహా అండ్ విహా కూడా ఈ ఫెస్టివల్ని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మెమొరీస్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము. ఇంకా మిగతా సెలబ్రేషన్స్ మొత్తం మ్యూజిక్తో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.